హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ధనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి నియర్లీ 2 months అవుతుంది. ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మేమైతే రీసెంట్గా ఒక ఫ్లాట్ అయితే పర్చేస్ చేసాము. సో దానివల్ల అయితే ఈ 2 months కొంచెం బిజీగా ఉండి అలాగే ఇవన్నీ సర్దుకుంటూ ఇంకా షిఫ్టింగ్ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. సో మన ఛానల్లో ఇక రెగ్యులర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. దెన్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి, మీషోలో నేను హౌస్కి సంబంధించినవి కొన్ని తీసుకున్నాను. సో వాటి రివ్యూస్ అలాగే అవి ఎలా ఉన్నాయి, నేను ఏమేమి తీసుకున్నాను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఈ వీడియోలో. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనము రివ్యూ చేయాల్సిన మీషో ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదండి. సో ఇవి అన్ని నేను ఆల్రెడీ చూసేసాను, ఎందుకంటే ఆత్రం తట్టుకోలేము కదా. సో ఇవైతే మనకి స్టిక్ అండి, స్టిక్ చేసుకుంటాం కదా మనం, స్క్రూస్ కానీ లేకపోతే ఇంటికి ఎక్కడ మనం సీలలు కొట్టకుండా ఇలాంటివి ఉన్నట్లయితే మనం ఈజీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట, ఇవైతే హుక్ టైప్ లో వస్తాయి. సో మీకు కనిపిస్తుందా, ఇవి 360 degree హుక్ అండి. సో దీన్ని అయితే ఇవి మనకి ప్యాక్ లో 15 ఉన్నాయి. సో నేను మీకు దగ్గర నేను చూపిస్తాను. ఇవి 360 degree హుక్ అనమాట. సో చూస్తున్నారు, కనిపిస్తుంది కదా మీకు కూడా. బ్యాక్ మనకి ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. సో ఇవైతే స్టిక్ చేసుకోవచ్చు. స్టిక్ చేసుకొని ఇట్లా వాల్ కి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. దీన్ని మనకి ప్యాక్ లో 15 ఉంటాయి. ఇంటికి ఎక్కడ సీలలు కొట్టకుండా అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి నాకు ప్యాక్ లో 15 అయితే వచ్చాయి. అయితే ఇవి ఇంకొక రకం అనమాట. ఇవి మనం ఏదైనా ఫొటోస్ హ్యాంగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇలాగా ఇవి కూడా స్టిక్ చేసుకునేవి. ఇవి కూడా నాకు 15 అయితే వచ్చాయి. హుక్ టైప్ లో 15 వచ్చాయి, అలాగే ఈ స్క్రూ టైప్ లో 15 వచ్చాయి. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. సో అన్ని దగ్గరలో మనం లైవ్ ప్లాంట్స్ అయితే పెట్టలేము కదా. సో అలాంటి దగ్గరలో అయితే ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో అందుకనే నేను వీటిని తీసుకున్నాను. సో ఇవైతే బడ్జెట్ కూడా మనకి చాలా రీజనబుల్ లో వచ్చాయండి. సో చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో కదా, చిన్ని చిన్నివి. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. సీరియస్లీ నాకైతే ఇవి చాలా 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 నచ్చాయి. సో ఈ ప్యాక్ లో అయితే మనకి 8 వస్తాయి. మనం దూరం నుంచి చూస్తే అసలు చిన్ని చిన్ని ప్లాంట్స్ పెట్టుకున్నామేమో అని అనిపిస్తుంది. సో అంత రియలిస్టిక్ గా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఒకే డిజైన్ లో లేవండి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇవి నేను ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తానో కూడా మీకు నేను తర్వాత ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. సో ఇది మన సెకండ్ ప్రోడక్ట్. సో ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు మనం ఇల్లు చిమ్ముకొని చీపురు కానీ లేకపోతే మాప్ వేసుకున్న తర్వాత మాప్ స్టిక్ కానీ ఇవన్నీ మనం కార్నర్ లో పెట్టేస్తుంటాం కదా. సో ఇది చూడండి, ఇదిగోండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వాల్ కి స్టిక్ చేసుకున్న తర్వాత బ్రూమ్ స్టిక్ ని అయితే ఇందులో పెట్టేయడమే. ఇలాగా బ్రూమ్ స్టిక్ ని అయితే ఇందులో పెట్టేయడమే. ఇక్కడ మనం ఏదైనా హ్యాంగర్, ఇక్కడ ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారు. సో దీనికి మనం ఏదో ఒకటి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా వద్దు అని అనుకుంటే ఇందులో స్క్రూ టైప్ కూడా ఉన్నాయి. స్క్రూ టైప్ లో ఈ హ్యాంగర్స్ 5 ఒకే దాంట్లో ఉంటాయి. సో అది మనం స్క్రూస్ వేసి పెట్టుకుంటాం కాబట్టి గట్టిగా ఉంటుంది. సో ఇది నేనైతే విడివిడిగా తీసుకున్నాను. నాకు ఆ ప్యాక్ లో 4 వచ్చాయి. సో నేను ఇవి అన్ని ఒకే దగ్గర పెట్టలేదు కాబట్టి అవి కూడా బ్యాక్ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ స్టిక్కర్ ని మనం రిమూవ్ చేసి మనం వాల్ కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇదైతే కొంచెం వెయిటే ఉంది. ఈ మెటీరియల్ అయితే స్టెయిన్లెస్ స్టీలేనండి. ఇది బ్లాక్ లో అవైలబుల్ ఉంది, అలాగే మొత్తం వైట్ లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఒక హ్యాంగర్ అండి. నేను ఎందుకు తెప్పించాను అంటే, వాష్ బేసిన్ దగ్గర అయితే హ్యాంగర్ పెట్టించుకున్నాం మేము, కానీ ఇక్కడ కిచెన్ లో సింక్ దగ్గర అయితే హ్యాంగర్ పెట్టించుకోలేదు. నాకు అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ప్రతిసారి క్లాత్ పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి అందుకని ఈ హ్యాంగర్ అయితే తెప్పించుకున్నాను. ఇది కూడా స్టిక్ చేసుకునేదే అండి. ఇది వాల్ కి ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత
ఈ హ్యాంగర్ అయితే మనం ఇలా అటాచ్ చేసుకుంటాము. సో ఇది నేను ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నాను అది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. అంటే దీన్ని అడ్జస్ట్ చేసామంటే ఇలా ఉంటుంది. సో దీని అయితే మనం బ్యాక్ స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి ప్లాస్టిక్ బేస్ అయితే ఉంటుంది. సో ఇది నేను క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు హాల్ కి అలాగే డైనింగ్ ఏరియాకి పార్టీషన్ అయితే ఏం లేదు. సో మాకు డైరెక్ట్ గుమ్మం తీసిన తర్వాత డైనింగ్ హాల్ అనేది కనిపిస్తుంటుంది. సో దానికోసం అయితే నేను కట్టెలతో కవర్ చేయకుండా ఇలాగా ఒక డెకర్ పీస్ లాగా తీసుకున్నాను. ఇన్విజిబుల్ తీగకి ఇలాగా అన్ని కలర్స్ ఏమంటారు వీటిని స్టోన్ టైప్ వచ్చాయి అనమాట. ఇలా తీసుకున్నాను నేను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను క్వాలిటీ బాగుంటేనే మీ వరకు తీసుకొస్తాను, లేకపోతే నేను రిటర్న్ చేసేస్తాను. ఇదిగోండి ఇలా ప్యాకింగ్స్ లో ప్రతి ఒక్కటి ఒక్కొక్క కవర్ లో ఇలా ప్యాక్ చేశారు. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది. సో వీటిని మనం టై చేసుకునే దానికి మనకి ఇలాంటివి కూడా ఇచ్చారు. జిప్ లాక్ టైస్ లాగా ఉన్నాయి. ఇవి మనకి అన్ని ఒకే సైజ్ రావండి. ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ ఇలా సైజు వారీగా ఇచ్చారనమాట. ఇది షార్ట్. సో నెక్స్ట్ ఇవైతే హ్యాంగర్ చూపించాను కదా. సో కిచెన్ లోకి కవర్స్ తీసుకున్నాను. సో చూసారు కదా 1 2 3 ఇది 3 వచ్చాయి. కాకపోతే డార్క్ కలర్స్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇవైతే మరి లైట్ కలర్స్ వచ్చాయి. నేనైతే డార్క్ కలరే పెట్టాను. నేను ఇప్పుడే వీటిని ఓపెన్ చేయడం ఇప్పుడే చేస్తున్నాను, అందుకే చూస్తున్నాను. సో ఇవైతే నేను ఎక్స్చేంజ్ పెడతాను నేను మళ్ళీ. కానీ క్వాలిటీ మాత్రం బాగుందండి. సరే ఇట్లా ఓపెన్ చేసి మనం ఇది హ్యాంగర్ కి పెట్టేసుకొని ఇక్కడ మనకి ఇట్లా ఇచ్చారు, ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా. ఇదైతే నచ్చింది. బట్ ఇవి మాత్రం లైట్ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఇవి నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను. ఈ ప్యాక్ అనేది నేను ఇది బుక్ చేస్తే ఏ వచ్చినాయి కూడా నేను మీకు ఇక్కడైతే నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది కర్టన్. నేనైతే దీన్ని మా బాల్కనీ స్క్రోలర్ కోసం తీసుకున్నాను. సో అదైతే పెద్ద డోర్ వస్తుంది కదా. సో ఆల్రెడీ వేసున్నాను, కాకపోతే ఒకటి తక్కువ అయితే నేను ఇలా కొంచెం ఆపోజిట్ లో తీసుకున్నాను. అది బ్లూ కలర్ లో వేసాను ప్రెసెంట్ అయితే. సో ఇది దానికి మ్యాచ్ అయ్యేలాగా వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇలా బర్డ్స్ డిజైన్ లో తీసుకున్నాను. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 5, 7, 9. సో నేను తీసుకునేది అయితే 9 feet కర్టన్. ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి. సో చాలా సాఫ్ట్ గా ఉంది. అలాగే ఫాలింగ్ క్లాత్ అన్నమాట. ఇది ఎక్కడా కూడా మనకి స్టిఫ్ గా ఉన్నట్లు అనిపించదు. సో కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఎక్కువ అంటే మరి మనం అఫోర్డ్ చేయలేనంత కాదు, కొంచెం. సో సింగిల్ పీస్ మనకి 330, 350 అలా పడింది అనుకుంటాను. సైజ్ వైజ్ కూడా చాలా పెద్దగానే వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు నచ్చింది. సో దీని గురించి అయితే అది ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చూపించే వాటిలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చినప్పుడు మనకు అవి కనిపించవు. సో మీరేం కంగారు పడిపోవద్దు. మళ్ళీ స్టాకింగ్ అయిన తర్వాత మనకి అవి డిస్ప్లే అవుతాయి. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, సో మీరు ఇచ్చిన లింక్స్ వర్క్ అవ్వట్లేదు అనేసి. అది వర్క్ అవ్వకపోవడం కాదండి, అవి స్టాక్ అవుట్ అయిపోతే మనకి ఆటోమేటిక్ గా చూపించమన్నమాట. సో అది ఈ విషయము. సో నేనైతే అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది కిచెన్ కి రిలేటెడ్ అనమాట. కిచెన్ షెల్ఫ్ ఆర్గనైజర్. షెల్ఫ్ లో మనకి కింద మనం స్టోరేజ్ పెట్టేసిన తర్వాత మనకి కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదా, ఆ గ్యాప్ ని కూడా ఫిల్ చేయడానికి మనకి ఇలాంటి ఆర్గనైజర్స్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని ఏం లేదు, పైన మనం ఇలా హోల్డ్ చేసేసామంటే ఇది ఇలా హోల్డ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చారు కదా 2 గ్యాప్స్ లాగా. సో ఈ స్టిక్స్ తో మనం ఇలా హోల్డ్ చేసేయడమే. సో ఈ గ్యాప్ ని కూడా హోల్డ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. అప్పుడు ఈ గ్యాప్ ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి 2 కలర్స్ లో అవైలబుల్ ఉంది. ఇది బ్లాక్ అండ్ వైట్. నేనైతే వైట్ లో తీసుకున్నాను. ఇదైతే మనకి మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ లో అయితే వచ్చింది. సో స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇది కూడా నాకు అరౌండ్ 300 దాకా పడింది, 330 ఐ థింక్ అలా అనుకుంటాను. సో అన్ని కూడా నేను బడ్జెట్ లోనే తీసుకున్నాను, ఏది కూడా ఎక్కువ పెట్టలేదు అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకేమన్నా అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఏదైనా ఎక్కువగా ఖర్చు పెట్టుంటే. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను సోఫా పైకి కుషన్స్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. సో ఏంటి 2 డిఫరెంట్ గా తీసుకున్నారా అని అనుకుంటున్నారా?
ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ఫ్రంట్ నుంచి చూస్తే చిన్ని రోజా పూల్లాగా అనిపిస్తాయి, బ్యాక్ నుంచి చూస్తే ఒకటే పెద్ద ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సో నచ్చిందా మీకు కూడా? నాకైతే చాలా నచ్చింది. సో ఇది క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్లఫీగా. సో ఇది మనకి వెల్వెట్ క్లాత్ అయితే వస్తుంది, లోపలంతా స్పాంజ్ ఉంటుంది. లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నాను. సో మా సోఫాకి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అనేసి. సో నాకైతే ఈ 2 కూడా కొంబులాగా వచ్చాయి. సో ఇది పెట్టిన తర్వాత అయితే లిటరల్లీ చాలా క్లాసీ లుక్ అయితే వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిలో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, రెడ్, పింక్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఒకసారి చూసుకొని ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసెంట్ ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న 5 పీస్ బెడ్షీట్ సెట్ అన్నమాట ఇది. సో ఇందులో మనకి 2 స్మాల్ కుషన్స్ అయితే వస్తాయి. సో ఇవి కుషన్స్ విత్ కవర్స్ అన్నమాట, చిన్న కుషన్స్ లోపల ఉన్నాయి. దీనికి మనకి జిప్ వచ్చింది బ్యాక్ సైడ్. సో దీని అయితే మనం రిమూవ్ చేయొచ్చు ఆర్ ఇలానే ఉంచేసుకోవచ్చు. 2 పిల్లో కవర్స్. పిల్లో కవర్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఇంత పెద్దగా. నేనైతే కింగ్ సైజ్ తీసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్ గా అయితే ఇచ్చారు. లోపల అయితే స్పాంజ్ కూడా ఉంది, స్పాంజ్ పెట్టి స్టిచ్ చేశారు. సో దానివల్ల చూసేదానికి బాగుంది, అలాగే మన టచ్ చేస్తే ఫీల్ కూడా సాఫ్ట్ గా ఉంది. 2 పిల్లో కవర్స్ నేనైతే ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాను. సో వైట్, క్రీమ్, బ్లూ, ఎల్లో కాంబినేషన్. ఎల్లో వచ్చేసరికి కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది కదా, సో ఎలిగెంట్ లుక్ కోసం ఈ ప్యాటర్న్ తీసుకున్నాను. సో ఇది బెడ్షీట్. ఇది లెంత్ చూసుకుంటే బయట కింగ్ సైజ్ వచ్చే వాటికంటే ఇది కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే ఇది కాస్ట్ కూడా తక్కువే కాబట్టి కొంచెమే తక్కువ వచ్చింది లెంత్ అది. సో రిమైనింగ్ అంతా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు, గ్లాసీ కాటన్ అంటాం కదా, సో ఆ టైప్ లో వచ్చింది. చాలా సాఫ్ట్ గా ఉంది, అలాగే ఇది ఈజీ వాషబుల్ కూడా. సో ఇదైతే మనకి వర్తీ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇది మనం బయట పర్చేస్ చేయాలంటే మనకి మినిమం 600 to 700 అయితే చార్జ్ చేస్తారు వితౌట్ కుషన్స్. సో ఇదైతే వర్తీ ప్రోడక్ట్. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చాలా మోడల్స్ ఉన్నాయి, అలాగే చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది చాలా క్యూట్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు. సో మీకు కనిపిస్తున్నారా, మా బుజ్జి వినాయకుడు అనమాట. సో ఇదైతే నేను డెకర్ పర్పస్ అనుకోవచ్చు, ఆరెల్స్ బయట మనం దిష్టి కోసం పెట్టుకుంటాం కదా, సో నేనైతే ఇది తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో మీరే చూడండి, ఫినిషింగ్ కానీ లేకపోతే అన్ని కూడా చాలా బాగున్నాయి. అసలు ఎస్పెషల్లీ వినాయకుడి ఐస్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు కూడా. సో ఇది మెటీరియల్ వచ్చేసి మనం వట్టివేరు వినాయకుడు వినే ఉంటారు కదా, సో ఆ టైప్ అనమాట. ఇది వట్టివేరు కన్నదిష్టి గణపతి. సో ఇది మనం దిష్టి కోసం అయితే పెట్టుకుంటాము. ఇది నేను దానికోసమే తీసుకున్నాను. పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఒక బ్యాగ్ అయితే మనకి ఇలా సాఫ్ట్ గానే ఉంది. సో ఇది మనకి ప్లాంక్ వస్తుంది కదా, సో అలా ఇచ్చారనమాట సాఫ్ట్ గా. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు. క్వాలిటీ, ఫినిషింగ్ అంతా బాగుంది. అక్కడక్కడ మనకి వెల్వెట్ క్లాత్ అయితే ఇలా అతికించారనమాట. సో మొత్తానికి అయితే వినాయకుడు చాలా క్యూట్ ఉన్నాడు. సో వినాయకుడు మీకు ఎలా అనిపించాడో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, సో ఇవైతే కిచెన్ కోసం తీసుకున్నాను. చూసారు కదా, 2 వుడెన్ షెల్ఫ్స్ అనమాట. సో ఇలా ఆయిల్ డిస్పెన్సర్స్ కోసం, అలాగే ఇంకా ఏమైనా పళ్ళు, పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకోవడానికి. ఇది వుడెన్ ట్రే అనమాట ఇది. సో ఇది వుడ్ తో చేసిన బాక్స్ టైప్ అనమాట. సో చిన్న ట్రే, వుడెన్ ట్రే. సో ఇవి మనకి 2 ఒకే దానిలో వచ్చాయి, చూసారు, ఎంబో టైప్ లో. సో ప్రెసెంట్ అయితే ఇంతేనండి. సో నా కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అనేది కూడా మీకు చెప్పాను. సో మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలా ఉన్నాయి, కానీ పెట్టడానికి టైం లేక పెట్టలేదు. సో రెగ్యులర్గా ఇక అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే నేను కిచెన్లో ఎలాంటి చేంజెస్ చేస్తున్నాను, చేంజెస్ అంటే మీరు మరీ పెద్దగా ఊహించుకోవద్దు, నేను మరీ అంత పెద్ద చేంజింగ్ ఏం చెయ్యను.
కాకపోతే చిన్న చిన్నవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, అలాగే ఎలా ఉంచుకుంటాను, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా. మీకేమైనా కావాలి అన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలాంటి వీడియోస్ చేయాలి, ఆర్ ఎల్స్ మీకు ఏదైనా మీషో ప్రోడక్ట్ రివ్యూ కావాలన్నా నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. థ్యాంక్ యూ.